ప్రపంచ పర్యావరణ సంరక్షణ దినోత్సవం సందర్భంగా నల్గొండ పట్టణంలోని ప్రముఖ పర్యావరణవేత్త క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం సంస్థ చైర్మన్ ఆదిమల్ల మణిరాజ్ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని చంద్రగిరి విలాస్లో లయన్స్ క్లబ్ నల్గొండ వారి సహకారంతో స్థానిక కాలనీ కమిటీ ఆధ్వర్యంలో 300 మొక్కలను నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరారు. స్వచ్ఛమైన గాలి, వివిధ పండ్ల చెట్లను రక్షించుకోవాలని అన్నారు. దశాబ్ద కాలంగా పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్న మునిరాజ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివకుమార్, చిలుముల బాలరెడ్డి, లయన్స్ క్లబ్ నాయకులు నిమ్మల పిచ్చయ్య, శంకర్ రెడ్డి, రావుల శ్రీనివాస్, జీవి రమణ, సత్యనారాయణ, సాయి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. రైట్ బాయ్ జరగారు చంద్రగిరి విలాస్. ఈరోజు నల్లగొండ పట్టణంలో చంద్రగిరి విల్లాస్లో మన మణిరాజు గారు పర్యావరణ పరిరక్షకులు వారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో ఈ కాలనీ వాసులందరూ కలిసి 300 మొక్కలను నాటాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మణిరాజు గారు దాదాపు 35,000 మొక్కలను సొంత ఖర్చులతోని నల్లగొండ పరిసర ప్రాంతంలో నాటినాడు. అతను బీయింగ్ ఏ గవర్నమెంట్ టీచర్గా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ఎంతో అభినందనీయము. అతని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో భావితరాలకు ఫారెస్ట్ ఉంటేనే పర్యావరణ సమతుల్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా మా ఎస్ఐలు, సిఐలు మేము కూడా మా ఎస్పీ గారి ఆదేశానుసారము ప్రతి చోట మొక్కలు నాటకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా బాధ్యతగా తీసుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఉపాధ్యాయులుగా పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అనే అంశంలో గత 6 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ముందుకు పోతున్నాను. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ చేపడాలంటే ఎక్కువగా చెట్లు నాటాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ 33% ఉండాల్సిన చెట్లు కేవలం 19% మాత్రమే ఉన్నాయి. అయితే ఈ హరితహార కార్యక్రమంలో ఎక్కువ మొత్తం నాటడం వల్ల ఇప్పటికీ 20% మాత్రమే పెరిగినాయి. ఇంకా మనం ఎక్కువ మొత్తంలో చెట్లు నాటి 33% వచ్చేట్టు చేయాలి. మరి ముఖ్యంగా మరి చెట్ల వల్ల ఉపయోగం ఏంటో మీ అందరికీ తెలుసు. ఒక ఆహారం లేకుండా మనం వారం ఉండగలము, నీరు లేకుండా ఒక 4 రోజులు ఉండగలము, కానీ గాలి లేకుండా ఒక 5 నిమిషాలు కూడా మనం ఉండలేము. అలాంటి గాలినిచ్చే చెట్టుని ప్రతి ఒక్కరు కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ అలా చేయకుండా ప్రపంచ ప్రాణదాతలైనటువంటి మొక్కలను నాటండి, సంరక్షించండి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. కాలనీ ప్రస్తుత ప్రెసిడెంట్ని. నేను వృత్తిరీత్యా కార్పొరేట్ టెలికమ్యూనికేషన్లో పనిచేస్తాను. అయితే మా కాలనీలో ఈరోజు ఆదిమల్ల మణిరాజు క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ఆర్గనైజేషన్ తరపు నుంచి మరియు లయన్స్ క్లబ్ వారి ఫైనాన్షియల్ సపోర్టుతో 300 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి ముఖ్య అతిథిగా డిఎస్పీ గారిని మరియు మన రూరల్ ఎస్ఐ గారిని అటెండ్ కావడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. దీనిలో అటెండ్ అయిన ముఖ్య అతిథులందరికీ మరియు మా కాలనీ వాసులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా మాకు అన్ని పనులలో సహకారం ఇచ్చినటువంటి మా కమిటీ వారికి మరియు గౌరవ సలహాదారు, గౌరవ అధ్యక్షులు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో 300 మొక్కలు నాటుతూ వాటిని మా కాలనీ వాసులందరినీ భాగస్వామ్యులు చేస్తూ
ఈ మొక్కలను కాపాడే కార్యక్రమాన్ని తీసుకున్నాం. కంపల్సరీ వీటిని మంచిగా పెంచి వృద్ధిలోకి తెచ్చి వాటి ఫలాలను కాలనీ వాసులకు అందజేస్తామని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. సంస్థ ఆధ్వర్యంలో మరి ఈరోజు చెట్లు పెంపక కార్యక్రమాన్ని చంద్రగిరి విలాసలో ప్రారంభించినటువంటి ఆదిమల్ల మణిరాజు గారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పెద్దలు డిఎస్పీ గారు కూడా విచ్చేయడం అభినందనీయం. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టును తన జీవిత కాలంలో పెట్టాలని నేను కూడా మా పుడమి సాహితీ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నా. మరి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ హరితహారం కార్యక్రమంలో చెట్లు పెంచే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2024 సంవత్సరంలో చంద్రగిరి విలాస్లో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టారు. చాలా మంచి కార్యక్రమం. ఈ రోజుల్లో రకరకాల కారణం మూలంగా చెట్లు అడవులు తగ్గిపోతూ ఉన్నాయి. ఆ ఇంపాక్ట్ పర్యావరణం మీద ఉంటుంది. ఆ పర్యావరణం మీద ఎంత దురదృష్టకరం అంటే నివాసయోగ్యం లేని పరిస్థితులు వస్తున్నాయి. పర్టికులర్లీ ఢిల్లీ లాంటి, ముంబై లాంటి మహానగరాలు చూస్తుంటే కాలుష్యం పెరిగిపోయి అనేక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అట్లానే జీవజాతులు కొన్ని నశించిపోతున్నాయి, పక్షి జాతులు కొన్ని నశించిపోతున్నాయి. ఇటువన్నిటి కూడా సమస్య పరిష్కారము చెట్లను నాటాలి, చెట్లను పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను నరకకూడదు. ఇది మనుషుల మనుగడకే కాకుండా జీవరాశుల మనుగడకి అన్నిటికీ, జంతువుల మనుగడకి, తర్వాత పక్షుల మనుగడకి ఎంతో అవసరం. అంతేకాక మనుషుల మనుగడకే కాకుండా మనుషుల ఆరోగ్యాలు సరిగా ఉండాలంటే కూడా చెట్లు ఉండాలి, చెట్లను రక్షించాలి. అదే ఉద్దేశంతో ఆ సామాజిక స్పృహతోటి కాలనీ వాసులతో సమన్వయపరిచి మేము ఈ లయన్స్ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రాంకి సహకారం ఇస్తున్నాము.